హలో! నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఈరోజు చెప్పబోయే టాపిక్ అమరావతి, అమరావతి, అమరావతి. అమరావతి ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేం. ఎందుకంటే హైదరాబాద్‌లో తెలంగాణలో హైదరాబాద్ అనేది బాగా డెవలప్ అయింది. బికాజ్ ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 2024 జూన్ మంత్ నుండి హైదరాబాద్ కామన్ క్యాపిటల్‌గా అయిపోయి సింగిల్ క్యాపిటల్‌గా అయింది. సో, అమరావతి ఈజ్ యెట్ టు బి డెవలప్డ్ యాస్ ఎ క్యాపిటల్. సో, అయితే అమరావతి మీద ఈ మధ్యకాలంలో చాలా టాక్స్ వచ్చాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు హైదరాబాద్‌కి నిధుల గురించి మాట్లాడారు. స్పెషల్ సపోర్ట్ ఉంది. బీహార్‌కి, అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నట్టు. బీజేపీ ఉన్నట్టే అక్కడ అలయన్స్ కూటమి గవర్నమెంట్ కాబట్టి. సో, అమరావతిలో 3-5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. నెక్స్ట్ రానున్న 3-4 ఇయర్స్‌లో. ఎస్పెషల్లీ గూగుల్ 3.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ సైన్ చేసింది. వైజాగ్‌కి 15-20 కంపెనీలు ఇప్పుడు మొన్న అయిన మీటింగ్స్‌లో కన్ఫర్మ్ చేసేది దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ డేటా సెంటర్స్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ప్రొడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ, డిఫరెంట్ కంపెనీస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గత చరిత్ర ఏంటంటే ఐటీని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాకి ఆయన. ఇప్పుడు కూడా మొన్న ఎక్కడో ఒక మీటింగ్‌లో విన్నా. నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద చెప్పారు. నాకు టెక్నికల్ సపోర్ట్ కావాలి, ఐటీ కావాలి, సాఫ్ట్‌వేర్ కావాలంటే ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చాలామంది సీనియర్ పొలిటికల్ లీడర్స్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వాల్యూ కానీ, ఉన్న విజన్ కానీ నాకు తెలిసి 1990స్‌లోనే 2020 విజన్ అనేది ఆయన క్రియేట్ చేశారు. ఒక ట్రెండ్ సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ట్రెండ్ సెట్టర్ అంటారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ సైడ్, ఐటీ సైడ్ ఒక ట్రెండ్ సెట్ చేశారు. మొన్న ఎప్పుడో మీటింగ్‌లో కూడా చూశాను. 2-3 ఎంప్లాయీస్ చంద్రబాబు గారినంతా డైరెక్ట్‌గా మాట్లాడారు. ఏంటంటే ఆయన తీసుకొచ్చిన యునైటెడ్ ఏపీలో ఉన్న పాలసీలు బట్టి ఎన్నో వేల లక్షల జీవితాలు బాగుపడ్డారు. అంటే పైకి సెటిల్ అయిపోయారు లైఫ్‌లో. సో, దాన్ని ఎప్పటికీ మీరు చూసుకుంటే ఆయన జైల్‌లో పెట్టినప్పుడు కూడా ది సపోర్ట్ వర్ దేర్ ఫ్రమ్ ది హోల్ వరల్డ్. ఇక్కడ నుండి, అక్కడి నుండి కాదు. సో, ఆయనకున్న ప్రాముఖ్యత ఏంటంటే హి ఈజ్ ఎ ప్రూవెన్ సీఎం. ఆయన పొలిటికల్ సీఎం అనేది ఏంటంటే సీఈఓ అంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్. ఆయన ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బయోమెట్రిక్, సడన్ ఇన్స్పెక్షన్స్, డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చెక్ చేసి అలర్ట్ క్రియేట్ ఒక ప్రభంజనం క్రియేట్ చేశారు. ఆయన అంటే ఐటీ అంటే చంద్రబాబు గారు. ఇప్పుడు యునైటెడ్ ఏపీ అంత ఫాస్ట్‌గా డెవలప్ మీరు అడగవచ్చు. యునైటెడ్ ఏపీ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయిందో, అమరావతి ఏపీ అంత డెవలప్ కావట్లేదు. దట్ రీజన్ ఏంటంటే మన ఫండ్స్ లేవండి. వాళ్ళు దాదాపు అమరావతి అంటే ఏపీకి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. రెవెన్యూ జనరేషన్ లేదు. రెవెన్యూ జనరేషన్ ప్లానింగ్ చేస్తున్నారు. గవర్నర్ బంగ్లా, హైకోర్టు, ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. సో, ఇవి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ మెయిన్ ఫోకస్ ఇప్పుడు చంద్రబాబు గారు అంటే అమరావతి క్యాపిటల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక మెయిన్ సిటీ నుండి ట్రయాంగిల్ అంటే అమరావతి, గుంటూరు, విజయవాడ ఈ మూడింటికి ఆల్మోస్ట్ 20-30 కిలోమీటర్స్ విస్తీర్ణంలో మొత్తం డెవలప్మెంట్స్ అవబోతున్నాయి. సో, ఇవి వస్తున్నాయంటే ఒకప్పుడు 30,000-40,000 ఉంది ఒక 2 ఇయర్స్ బ్యాక్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే 100% రేట్లు పెరిగిపోయాయి. అంటే 30,000 కాస్త 60,000-70,000 అయింది. కొద్దిగా ఎక్కువైనప్పటికీ 40-50 బెంచ్ మార్క్ అయిపోయింది. సో, తక్కువ రేట్లో కొనుక్కోవాలంటే సిఆర్‌డీఏ అప్రూవల్‌లో మీరు చూసుకుంటే అమరావతి నుండి, గుంటూరు నుండి, విజయవాడ నుండి 20-30 కిలోమీటర్స్ విస్తీర్ణంలో పెరుగుతుంది. సో, మీరు సపోజ్ గుంటూరు నుండి విజయవాడ చూసుకుంటే చిన్న కాకాని, పెద్ద కాకాని, నంబూరు, నాగార్జుననగర్, మంగళగిరి, విజయవాడ ఆ స్ట్రెచ్‌లో. అదేవిధంగా ఇప్పుడు అమరావతి చూసుకుంటే తుళ్ళూరు, తాడేపల్లి, కాజా అలాంటి ఐటీ కారిడార్ ఎస్సీజెస్ వస్తున్నాయి. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆఫీస్ అక్కడ పెట్టారు. అంటే ఈ 30-40 1 అవర్, హాఫ్ అన్ అవర్ డ్రైవ్‌లో ది అమరావతి ట్రయాంగిల్‌లో అంటే విజయవాడ, అట్లనే గన్నవరం ఎయిర్‌పోర్టు ఇవన్నీ చూసుకుంటే కనుక నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్‌లో రేట్స్ ఆర్ గోయింగ్ టు డబుల్. అయితే ఇప్పుడు ఇనీషియల్‌గా ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటే రైట్ టైమే. నేను చెప్తా రియల్ ఎస్టేట్‌లో ఒక ఏజెంట్ గానీ, ఒక బయ్యర్ గానీ, ఒక సెల్లర్ గానీ ఎదగాలంటే ఓకేటీ ఓపిక, కోరిక, తీరిక ఉండాలి.
ఎప్పుడైతే అమరావతికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఏమవుతుందంటే ఎఫ్డిఐస్ వచ్చినప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఫండింగ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీస్ వస్తే బయింగ్ కెపాసిటీ పెరిగితే జీడిపి పెరుగుతుంది. అంటే ఇది ఒక చైన్ రియాక్షన్. కొన్ని వేల లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో చూసుకుంటే 20-30 lakhs ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ హై. ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్లో ఐటీ కారిడార్లో మొత్తం ఇండియాలో 50 లక్షల మంది ఉన్నారు. అందులో హైదరాబాద్లో 10 lakhs రఫ్లీ, బెంగళూరులో 10 lakhs, మిగతా 30 lakhs రెస్ట్ ఆఫ్ ది ఇండియా. అది ఒకప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఈవెన్ అమరావతి కూడా 3-5 లక్షల మంది వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు తీసుకున్న ఓఆర్ఆర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, వర్సిటీ కానీ, టెక్నాలజీ కానీ, ఒక 50,000 మంది స్కిల్డ్ పీపుల్ ట్రైన్ చేయాలని ఒక ధ్యేయంతో స్టేట్ ముందుకు వెళ్తుంది. అట్లానే హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో, యునైటెడ్ అయిపోయి చంద్రబాబు గారికి ఎంత క్రెడిట్ వచ్చిందో మనం చూసాం. అదే క్రెడిట్ అమరావతిలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు కొద్ది పేషెన్స్ ఉండి 5-10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు 4-5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 10 ఇయర్స్లో 4 to 5 times అవుతుంది. బట్ అమరావతిలో కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. ఒక షేపు, ఒక సైజు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి. గత గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లో ఏవైతే బిల్డింగ్స్ 70-80% ఆపేసారో వాటిని మీరు ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ చేస్తున్నారు. కొత్త స్ట్రక్చర్స్ అదానీ ఈజ్ గోయింగ్ టు పుట్ సమ్ పోర్ట్స్, అంబానీ ఈజ్ గోయింగ్ టు పుట్ గ్యాస్ పైప్ లైన్స్. అట్లా రకరకాల ఇండస్ట్రీలు రకరకాల మద్దతు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనకు ఒక పొట్టు చూసుకుంటే ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మిగతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి. యాజ్ ఆఫ్ నో హైదరాబాద్లో లేని ఇండస్ట్రీ లేదు. బిగ్గెస్ట్ ఆఫ్ ది సెకండ్ బిగ్గెస్ట్, థర్డ్ బిగ్గెస్ట్ ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయి. అదే సినారియో ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడలో, వైజాగ్లో ఆల్రెడీ నాకు తెలిసి 20-25 కంపెనీలు కన్ఫర్మ్ చేశారు ఫర్ ది ఎగ్జిస్టెన్స్. టెస్లా ఈజ్ ట్రైయింగ్. డిఫరెంట్ సెగ్మెంట్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నేను చెప్పినట్టు ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే శాలరీ వచ్చిందంటే జీడిపి. సో బయింగ్ ఎఫోర్డబిలిటీ వెళ్తుంది. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్గా దే ఆర్ ప్లానింగ్ వెరీ హై అండ్ దే వాంట్ టు మేక్ అమరావతి వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ స్మార్టెస్ట్ సిటీ. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 4 సస్టైనబుల్ సిటీ ఎలాగైతే క్రియేట్ చేశారో అది ఎప్పటికి వస్తుంది అనేది చెప్పలేము. కానీ బట్ ఒకసారి ఫండ్స్ అలొకేట్ అయితే కానీ when Hyderabad government is, Telangana government is trying to pool lot of funds, they are expected maybe next term అయిపోయే లోపు డెఫినెట్గా they are going to create some infrastructure. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ, అమరావతి రియల్ ఎస్టేట్ కానీ, వైజాగ్ రియల్ ఎస్టేట్ ఆర్ గోయింగ్ టు రాక్. సో దీని మీద మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆప్షన్, లెజెండరీ అవార్డు విన్నర్ అండ్ టెడెక్స్ స్పీకర్. నా నెంబర్ ఇచ్చి 9949579170. థ్యాంక్ యూ.